కృష్ణా జిల్లా కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అధికారులకు, అరాచక శక్తులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల నుంచి 59 అర్జీలను స్వీకరించిన ఆయన ప్రభుత్వ పనులను అడ్డుకునే వారిపై కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమించే వ్యక్తులకు లొంగిపోవాల్సిన అవసరం లేదని, నిజాయితీగా పనిచేసే అధికారుల వెనుక తాను కొండంత అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రోత్సహించాలని చెప్పిన భావన ఉండదు. తర్వాత బెదిరింపుని అసలు ఒప్పుకోదు. అయితే ఇవన్నీ అయితే కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళకని మధ్యలో కొంతమంది నడిపిస్తూ ఉంటారు కథ అంతా కూడా. తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది ఈ విషయం. వెళ్ళిన తర్వాత ఆయనే చెప్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా పరిపాలన చేయమని కదా మనం చెప్పింది. మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పారో అదే మనం ఆచరిస్తున్నాం తప్ప మనం దానికి భిన్నంగా మనం ఆచరిస్తలేదు కదా. వాళ్ళ అవినీతిని పారదోళమంటున్నారు, పారదర్శకంగా పనిచేయమంటున్నారు, చట్టబద్ధంగా పనిచేయమంటున్నారు. తదనుగుణంగానే మనం పనిచేస్తున్నాం తప్ప వేరే విధంగా మనం ఏం పని చేయట్లేదు కదా. వాళ్ళు ఏ ఆశయాలతో చెబుతున్నారో ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయబట్టేగా మనకి ర్యాంకులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఆ రకంగా మనం పని చేయకపోతే మనకి ర్యాంకులు రావు కదా. మీరందరూ కూడా చక్కగా పనిచేశారు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో మనకు గుర్తింపు వచ్చింది ఆవనగడ్డ నియోజకవర్గానికి. అంచేత ఎవరో ఒకళ్ళు చేసే బెదిరింపులకి వాటికి మాత్రం దయచేసి మీరు నమ్మకండి. దయచేసి మీరు చట్టాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళండి. మీ వెనకాల నేను ఉంటాను, ఎటువంటి సందేహం లేదని చెప్పాను.